పాపన్న గారి 376 సంవత్సర జయంతి సందర్భంగా మరి ఈరోజు సీఎం గారు పెద్ద ఎత్తున మరి విగ్రహావిష్కరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు. మా గౌడ సంఘంలో బహుజనుల వారి తరఫున సీఎం గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మహారాష్ట్రలో ఉన్న ఛత్రపతి శివాజీ సమకాలీకుడైన మా సర్దార్ సర్వై పాపన్న వారికి 376 సంవత్సరాలకు ఇప్పుడు చరిత్ర వెలికి వచ్చిందంటే మరి గొప్ప చరిత్ర. మొఘలాయుల నాటి ఆ రోజుల్ని ఎదిరించి రాజ్యాధికారం సాధించుకొని రాజ్యాన్ని గోల్కొండ రాజ్యాన్ని వెళ్ళిన సర్దార్ సర్వై పాపన్న గారికి ఈరోజు గత ప్రభుత్వాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా వాళ్ళ సాయశక్తులు చేశారు. ఇప్పుడు కూడా వారికి చేయాలనే మా గౌడ సంఘాల తరఫున నా పేరు దామోదర్ గౌడ్, తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈరోజు మా గౌడ బిడ్డలకు మాకు కూడా మా బార్లలో కూడా సమస్యలు ఉన్నాయి. మా లిక్కర్ గురించి కూడా ఇదైతే మేనిఫెస్టోలో 25% వైన్ షాపులకు రిజర్వేషన్ ఇస్తానన్నారు కాబట్టి అది కూడా త్వరలోన మాకు ఈ యొక్క సమస్యల మీద సాల్వ్ చేసినట్లయితే మా గౌడ బిడ్డలు ఎందుకంటే కళ్ళు తాగే జనరేషన్ లేకుండా పోతుంది. వారు కూడా ఈ యొక్క సమస్యను ముందుకు తీసుకొచ్చినట్లయితే ఇదో ఆ విధంగా కూడా పెట్టి మరి నీరు కూడా సప్లై చేస్తున్నా అంటారు. అది కూడా జీవనోపాధిగా ఉంటుంది. కాబట్టి మా గౌడ బిడ్డలకు బహుజన నాయకులకు కూడా పెద్దపీట వేసి మా యొక్క సమస్యల మీద పరిష్కరిస్తే ఇప్పుడు మా గౌడ బిడ్డలు అదేవిధంగా వారికి ఇప్పుడు మాట్లాడిన మాటలు మా అండదండాలు ఉంటాయని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున రావడం, అన్ని జిల్లాల నుండి హైదరాబాద్లో నుండి కూడా పెద్ద ఎత్తున గౌడ బిడ్డలు వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై సర్వాయి పాపన్న, జై సర్వాయి పాపన్న మీద మరి బార్ అసోసియేషన్ తరఫున మా చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పేసి మరి 2.5 సంవత్సరాలు కావస్తుంది ఈ సమస్యల మీద. మరి మొన్ననే మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఈ యొక్క సెప్టెంబర్ నుండి రెన్యువల్ కాబోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా రేపు 20 తారీఖు నాడు మాకు టైం ఇచ్చారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారికి మినిస్టర్ గారు అప్పచెప్పారు. రేపు ఈ సమస్యల మీద పరిష్కరించి అక్టోబర్ నుండి రెన్యువల్ అయ్యే సూచనలు ఉన్నాయి మాకు ఉంటుంది కాబట్టి దాని మీద సమస్యల మీద పరిష్కారం చేయాలని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది.